హాయ్ స్టూడెంట్స్, ఎవరైతే తెలంగాణలోని టాప్ యూనివర్సిటీలు అయిన అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ యూనివర్సిటీలలో ఎవరైతే అడ్మిషన్ కావాలని ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ చూడవలసిన వీడియో ఇది. ఎందుకంటే ఈ యొక్క కోర్సులకు సంబంధించిన అడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఈ నెల 22న అయితే రిలీజ్ చేయబోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక పత్రికా ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. మరి ఆ ప్రకటనలో ఏముంది అయితే ఈ యొక్క ప్రకటనలో చాలా గతంలో ఏదైతే వచ్చిన నోటిఫికేషన్లో ఉన్న నోటిఫికేషన్ వివరాలలో చాలా మార్పులు చేర్పులు చేయడం అనేది చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేనైతే ఈ వీడియో ద్వారా మీకు అందజేయబోతున్నాను. మీరు కనుక మన ఛానల్కి ఇప్పుడే కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే అలర్ట్స్ని మీరు చూస్తూ ఉండండి. ఎందుకంటే ఈ అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ కోర్సులకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వెంటనే మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ 22న వస్తుంది అని చెప్పాను కదా, అందులో మరి ఏంటి మార్పులు చేర్పులు గతంలో దానికంటే అంటే చూస్తే కనుక అంటే ఏపీ విద్యార్థులకు ఒక 15% కోటా అయితే సీట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈసారి ఈ 15% కోటా సీట్స్ అన్నది రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే ఏపీ ఈ పునర్విభజన చట్టం ప్రస్తావించి 10 ఏళ్ళు గడువు పూర్తి కావడం వల్ల ఈ యొక్క 15% కోటా ఏపీ స్టూడెంట్స్ది ఎత్తేసేయడం జరిగింది. ఈ యొక్క సీట్స్ అన్ని మొత్తం తెలంగాణ విద్యార్థులకే ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్కి ఈ ఇయర్కి నోటిఫికేషన్ చేంజ్ అంటే తెలంగాణలో ఎస్సీ వర్గ చట్టం రావడం వల్ల ఈ యొక్క ఏదైతే వర్గీకరణ చట్టంలో వాళ్ళు అమలు చేశారు, తెలంగాణ అమలు చేశారో ఆ పాయింట్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది. వీటితో పాటు దివ్యాంగులకు రిజర్వేషన్ అన్నది 3% నుంచి 5% అయితే పెంచబోతున్నట్టు చెప్పడం జరిగింది. సో ఇలా కనుక చూస్తే వీటితో పాటు ఈసారి ఈ కొత్త మార్పులు చేశారని చెప్పాను కదా. గతంలో కనుక చూస్తే కనుక ఈ అడ్మిషన్స్ అనేది నీట్ కౌన్సిలింగ్ తర్వాత మాత్రమే కండక్ట్ చేసేవారు. కానీ ఈసారి మాత్రము నీట్ కౌన్సిలింగ్ కంటే పూర్తి కావడానికి అంటే ముందే ఈ యొక్క నోటిఫికేషన్ ఇస్తాము, అడ్మిషన్స్ కూడా ఫిల్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారము ఈ యొక్క 22nd రిలీజ్ చేయడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా దాదాపు 1700 మందికి అయితే సీట్లు అయితే ఈ యొక్క 3 యూనివర్సిటీల పరిధిలో అయితే నింపబోతున్నారని చెప్పడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా 80% సీట్లు అయితే తెలంగాణ విద్యార్థులకు అయితే అవకాశం ఉంది. ఇందులో కనుక చూస్తే కనుక మిగిలిన 20% సీట్లను వ్యవసాయ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలో భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐకార్ కోటా కింద, భారత పశు వైద్య మండలి VCI కోటా కింద అఖిల భారత స్థాయిలో భర్తీ చేస్తారని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మార్పులు చేర్పులు కనుక చూస్తే వ్యవసాయ కూలీల పిల్లలకు కూడా రిజర్వేషన్ అయితే ఇవ్వబోతున్నారు. అయితే ఈ యొక్క 3 యూనివర్సిటీలలో కేవలము ఈ యొక్క అవకాశము వ్యవసాయ కళాశాలలో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అంటే 40%లో 25% వ్యవసాయ కుటుంబీకులకు, మిగతా వాళ్ళకు వ్యవసాయ కూలీలకు అయితే ఇవ్వడం జరుగుతుంది. గతంలో 40ని కాస్త 25 ఏమో వ్యవసాయ చేసుకునే బ్రతుకుతున్న వాళ్ళకి, అలాగనే వ్యవసాయ భూమి లేకుండా కూడా కూలీలుగా పనిచేస్తున్న వాళ్ళకు ఒక 15%. ఇది కేవలం వ్యవసాయ కళాశాలలో మాత్రమే, అగ్రికల్చర్ యూనివర్సిటీలో మాత్రమే. వేరే ఏదైతే ఈ హార్టికల్చర్ లేదనుకుంటే హార్టికల్చర్, వెటర్నరీ కల్చర్ యూనివర్సిటీలో మాత్రం ఇలాంటి అవకాశం అయితే ఇవ్వలేదు. మొత్తం ఏదైతే వ్యవసాయం చేసుకొని బతుకుతున్న వ్యవసాయ రైతులకు మాత్రమే 40% కోటా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ వర్గీకరణ చట్టము. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే ఈ యొక్క విశ్వవిద్యాలయాల్లో 15% ఎస్సీ రిజర్వేషన్ కోటా కింద సీట్లు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అయితే ఈసారి రాష్ట్రంలో ఈ ఎస్సీ రిజర్వేషన్ అనేది 3 కేటగిరీలు అయితే చేయడం జరిగింది కదా. సో ఈ యొక్క ఏదైతే కేటగిరీ ప్రకారం ఏ కేటగిరీలో ఏ వాళ్ళు ఉన్నారు వాటి పర్సెంటేజ్ పరంగానే అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ యూనివర్సిటీలో ఈ యొక్క అడ్మిషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. సో ఇదండి మొత్తానికి అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ కల్చర్లో అడ్మిషన్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి అలాగనే అడ్మిషన్లో ఏదైతే మార్పులు చేర్పులు జరిగాయో దానికి సంబంధించిన పూర్తి సమాచారం. సో వీడియోని లైక్ చేయండి. ఎక్కడ కూడా మీరు మీలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు.